పార్టీలు లీడర్లు ఒకరికొకరు చెక్ పెట్టుకోవడం మామూలే. ఒకే పార్టీలోనూ ఒకరికొకరు పడని లీడర్లు ఏదోలా ఎదుటివారిని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అయితే ఓ పార్టీలో ఓ సీనియర్ లీడర్ తనకు ఏ రకంగానూ అడ్డంకి కాని లీడర్ కు చెక్ పెడుతున్నారట. ఎందుకిట్లా చేస్తున్నారని లోకల్ లీడర్లు ఆరా తీస్తే ఊహకందని లాజిక్ ఉందని తెలిసి షాక్ తిన్నారట. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిని వీడే అవకాశం ఉందట. అందుకే ముందస్తు ప్లాన్ రెడీ చేసుకున్నారని టాక్. డీలిమిటేషన్ లో పాలకుర్తి సెగ్మెంట్ జనరల్ పోయి ఎస్సీ అయితే ఇబ్బందని ఆల్టర్నేటివ్ ప్లేస్ పై కన్నేశారట. పాలకుర్తి ఎస్సీ అయితే ఇప్పటికే ఎస్సీ కోటాలో ఉన్న వర్ధన్నపేట జనరల్ అయ్యే ఛాన్స్ ఉందని ఎర్రబెల్లి అంచనా. అందుకే వర్ధన్నపేట నుంచి పోటీకి ఎర్రబెల్లి రెడీ అవుతున్నట్టు సమాచారం. అందుకే వర్ధన్నపేటలో నేతలకు క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారని చెప్తున్నారు మాజీ మంత్రి అనుచరులు. ఈసారి ఛాన్స్ వస్తే తన సతీమణి ఉషా దయాకర్ రావును కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటులో పోటీకి పెట్టాలనే ఆలోచనలో దయాకర్ రావు ఉన్నట్టుగా కార్యకర్తలు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. సెగ్మెంట్ చేంజ్ లాజిక్ తోనే వర్ధన్నపేటలో ఎర్రబెల్లి ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. సేమ్ టైం మాజీ బీఆర్ఎస్ నేత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రీ ఎంట్రీని కూడా ఎర్రబెల్లినే అడ్డుపడుతున్నారని టాక్. లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆరూరికి కమలం గుట్టిలో పొసగడం లేదట. మళ్లీ కారులో సవారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆరూరి రీ ఎంట్రీతో ఇబ్బందేమోనని ఎర్రబెల్లి అనుకుంటున్నారట. అరే, నా సెగ్మెంట్ వేరు, ఆయన పోటీ చేసే ప్రాంతం వేరు, నన్నెందుకు అడ్డుకున్నారబ్బా అని పరేషాన్లో పడ్డారట ఆరూరి రమేష్. సెగ్మెంట్ మార్పు సంగతి అట్లుంటే జిల్లా అధ్యక్ష పదవిపై కూడా పంచాయతీ నడుస్తోందట. ఈ పోస్టుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే దయాకర్ అడ్డుపడుతున్నారని టాక్. వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి తాను చెప్పిన వారికి ఇప్పించుకునేందుకు ఎర్రబెల్లి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో తాను చెప్పినట్టుగా వినేవారికి ఇప్పించుకుంటే ముందు ముందు ఏ గోలా ఉండదని ఎర్రబెల్లి మాస్టర్ ప్లాన్ అట. జిల్లా అధ్యక్ష పదవిపై డైరెక్ట్ గా కేటీఆర్ తో మాట్లాడుతున్నట్టు కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ బీజేపీలో చేరినప్పటి నుంచి పోస్ట్ ఖాళీగానే ఉంది. తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు. ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న మాజీ మంత్రి దయాకర్ రావు జిల్లా అధ్యక్ష పదవి తాను సూచించిన వారికే ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో ఎవ్వరికీ ఇవ్వకుండా అధిష్టానం ఆ పదవి నియామకాన్ని పక్కన పడేసిందని చర్చించుకుంటున్నారు కార్యకర్తలు.